ఈరోజు వాగ్దాన సందేశం అపోస్తుల కార్యంలో 16:31 వచనం. నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందుదురు. ప్రభువైన యేసుక్రీస్తు మాట దీవించను గాక. ప్రార్థన. ప్రభు ఈ మాటను దీవించి ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు వాగ్దాన సందేశం, నీవు నీ ఇంటి వారిని రక్షణ పొందుదురు. దేవునికి స్తోత్రం. రక్షణ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే కృప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్షణ పొందాలంటే దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. మన రక్షణ పొందుకోవాలని మనం ఏం చేయాలి? సత్యమును నమ్మాలి. మొదటి పాయింట్. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:13 వచనం. రెండోది, దేవుని వైపు చూడాలి. యెషయా గ్రంథం 45:22 వచనం. మూడోది, ప్రభు అయిన యేసును నమ్మాలి, విశ్వసించాలి. అపోస్తల కార్యం 16:31. నాలుగోది, మూర్ఖులకు ఈ తరం వారికి వేరేయాలి. అపోస్తల కార్యం 2:40 వచనం. ఐదోది, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయాలి. అపోస్తల కార్యం 2:21 వచనం. ఆరోది, అంతం వరకు సహించాలి. మార్కు సువార్త 13:13. కనుక ఈ రకంగా నువ్వు చేస్తే కష్టంగా దీవించబడతావు. యేసుక్రీస్తు లోకానికి తీర్పు తీర్చుకు రాలేదే కానీ క్షమించుటకు, రక్షించుటకు వచ్చాడు. నేడు నీవు ఆయనను అంగీకరిస్తే నీవు నీ కుటుంబం రక్షింపబడతారు. ప్రభువైన యేసుక్రీస్తు మాట దీవించను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ మాటను దీవించి ఆశ్రయించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం తోడునై. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి. మా సెల్ నంబర్ 9948930321. దయచేసి గమనించండి, 100 రోజులు ఉపవాస ప్రార్థనలు ధర్మారం, వరంగల్ జేఎంసీ చర్చిలో జరుగుతున్నాయి. అక్టోబర్ 8వ తారీఖు మంగళవారం ఉదయం ముగింపు. రండి, దైవాశీర్వాదాలు పొందుకండి. ప్రభు మీ కుటుంబాలను దీవించను గాక. యూట్యూబ్లో లైవ్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం. ఉదయం 5 గంటలకు, సాయంత్రం 6 గంటలకు, రాత్రి 10 గంటలకు. చూడండి, దైవాశీర్వాదాలు పొందుకండి. ప్రభు మిమ్మల్ని దీవించను గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.